హాయ్ వెల్కమ్ టు ఆర్వీస్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మైసూర్ వచ్చాను. ఈరోజు మైసూర్లో వన్ డే ట్రిప్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. మైసూర్ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్కి ఈరోజు వెళ్తున్నాను నేను. ముందుగా నేను మైసూర్ నుంచి చాముండి హిల్స్ వచ్చాను. చాముండి హిల్స్ మైసూర్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చాముండి హిల్స్ మీద చాముండేశ్వరి దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం మైసూర్లో చాలా ఫేమస్, ఎప్పుడూ రష్గానే ఉంటుంది. మైసూర్ మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతని పూజిస్తూ కులదైవంగా ఆరాధిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్నారు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో హోయసాలల పాలకులు నిర్మించారని భావిస్తున్నారు. ఈ ఆలయ గోపురాన్ని విజయనగర పాలకులు నిర్మించారు. ఈ ఆలయానికి మైసూర్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన హైదర్ అలీ అమ్మవారికి చాలా వస్త్రాలు, ఆభరణాలు సమర్పించారు. ఈ సాంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించారు. నవరాత్రి ఉత్సవాలు ఈ ఆలయంలో చాలా బాగా చేస్తారు. నవరాత్రి 7వ రోజున ఈ ఆలయానికి సకల ఆభరణాలు తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు నుంచి 12వ రోజులు ఈ ఆభరణాలు దేవికి అలంకరిస్తారు. నవరాత్రుల సమయంలో ఈ ఆలయాన్ని దర్శించుకోవడం చాలా కష్టం. కొండ కింద నుంచి కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుంది, అంత రష్గా ఉంటుంది ఇక్కడ. నేను ఇప్పుడు చాముండి హిల్స్ నుంచి శ్రీరంగపట్నాలో ఉన్న నిమిషాంబ అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాను. ఈ ఆలయం శ్రీరంగపట్నాలో కావేరీ నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం మైసూర్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత పార్వతీదేవి. ఈ ఆలయం 300 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. పెళ్లిళ్ల విషయంలో ఎదురయ్యే ఆటంకాలను నిమిషాల్లో తొలగించే శక్తి స్వరూపిణిగా ఈ అమ్మవారిని కొలుస్తారు. చూస్తున్నారు కదా, ఇదే కావేరీ నది. ఇది టెంపుల్ పక్కనే ఉంది, కానీ మేము వచ్చినప్పుడు అసలు అక్కడ వాటర్ లేవు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను శ్రీరంగపట్నంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. రంగనాథ స్వామి ఆలయాలు శ్రీ వైష్ణవులకి చాలా ముఖ్యమైనవి. కావేరీ నది ఒడ్డున మొత్తం 3 రంగనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. వాటిని శ్రీరంగనాథ స్వామి ఆలయాలు అని పిలుస్తారు. వాటిలో మొదటిది ఇప్పుడు మీరు చూస్తున్న శ్రీరంగపట్నంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని ఆది రంగనాథ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. రెండవది శివన్ సముద్రాలో ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని మధ్య రంగనాథ స్వామి ఆలయం కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. మూడవది తమిళనాడు శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని అంచె రంగనాథ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ మూడు ఆలయాల్ని ఉదయం సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం లోపల దర్శించుకుంటే చాలా మంచిదని శ్రీ వైష్ణవులు భావిస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మైసూర్ మహారాజ్ ప్యాలెస్ చూడడానికి వెళ్తున్నాను. ఈవినింగ్ టైం ఇక్కడ ఈ ప్యాలెస్లో లైట్ షో ఉంటుంది. ఇది చూడడానికి నేను ఈవినింగ్ టైం ప్లాన్ చేసుకున్నాను. లైట్ షో ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 100 రూపీస్. ఓవరాల్గా లైట్ షో మొత్తం చాలా బాగుంది, కానీ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కన్నడలో ఉంది, మాకేం అర్థం కాలేదు. ఇంతటితో మైసూర్ సైట్ సీయింగ్ పూర్తయింది. నెక్స్ట్ నుంచి వైనాడ్ వీడియోస్ వస్తాయి, తప్పకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.